You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయికుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రష్యన్ అధికారులు నివాస అపార్ట్మెంట్లలో పనిచేస్తున్న క్రిప్టో మైనర్లకు స్టెప్ పెనాల్టీస్ ప్రతిపాదించారు. కెనడా యొక్క ట్యాక్స్ ఏజెన్సీ $40 మిలియన్ ని సేకరించని క్రిప్టో ట్యాక్స్ లో లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్ DCX యొక్క డిఫై ఆర్మ్ ఆక్టో బ్లాక్ చైన్ మరియు ఆక్టో టోకెన్లను స్టార్ట్ చేయడానికి ముందుకొచ్చింది. అధ్యక్షుడు జో బైడెన్ బిట్కాయిన్ స్టార్టప్ డెవలపర్లను క్రైమ్గా పరిగణించాలని యోచిస్తున్నట్లుగా సెనేటర్ సింథియా లూయిస్ చెప్పారు. ఒకేక్ సమగ్ర క్రిప్టో సేవలతో ఆస్ట్రేలియాలో ప్రారంభించబడింది. పరిశ్రమ వాటాదారులు UK ఎన్నికల క్రిప్టో ప్లాన్స్ ను దారి తప్పవని నమ్ముతున్నారు. క్రిప్టో ఫార్మ్ పాల్కాన్ ల్యాబ్స్ $1.7 మిలియన్ కోసం CFTCతో నమోదు చేయని కార్యకలాపాల కేసును పరిష్కరించింది. లిమినల్ కస్టడీకి ADGM FSP లైసెన్స్ ను ప్రిఫరెన్స్ డిజిటల్ అసెట్ కస్టడీలో స్ట్రెంగ్త్ అండ్ లీడర్షిప్ చేస్తుంది. క్రిటిక్ ద్వారా ప్రోటో యాక్టివ్ డిటెక్షన్ $5 మిలియన్ హ్యాక్ నుండి వామ్ హాల్ బ్రిడ్జ్ కాపాడుతుంది. గేమ్ స్టార్టప్ ర్యాలీ తర్వాత మీమ్ కాయిన్ పార్టీ ప్రారంభమవుతుంది. ఇండెక్స్ కు $5 బిలియన్ యాడ్ చేస్తుంది. స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం UBS బిట్కాయిన్ ETF ట్రైన్ లో జంప్ అయినట్టుగా తెలుస్తుంది. కాయిన్ షేర్లు Q1 లో దాని అత్యంత సక్సెస్ఫుల్ గా నిలిచినట్టు తెలుస్తుంది. రెసిడెన్స్ ప్రాపర్టీల నుండి పనిచేస్తున్న అనుమానిత క్రిప్టో మైనర్లపై హెవీ ఫైన్స్ విధించాలని రష్యా అధికారులు ప్రతిపాదించారు. నేషనల్ పోస్ట్ యొక్క రిపోర్ట్ ఆధారంగా కెనడా యొక్క రెవెన్యూ ఏజెన్సీ CRA క్రిప్టో కరెన్సీలపై వసూలు చేయని పన్నుల కోసం చురుకుగా సెర్చ్ చేస్తున్నారు. డిజిటల్ కరెన్సీలకు సంబంధించి దాదాపు $40 మిలియన్ అన్డిస్క్లోజ్డ్ ట్యాక్సెస్ ఉన్నాయని ఏజెన్సీ అంచనా వేసింది. కాయిన్ DCX యూజర్స్ Web3లో ఒకే క్లిక్ మొబైల్ అనుభవాన్ని అందించడానికి ఆక్టో వాలెట్ ను ఆక్టో పర్యావరణ వ్యవస్థగా విస్తరించింది. పాయింట్ల ప్రోగ్రామ్ ప్రారంభించబడింది మరియు బ్లాక్ చైన్ మరియు ఆక్టోస్ డాలర్ టోకెన్ ఆ చైన్ ను శక్తివంతం చేయడానికి ఈ సంవత్సరం తర్వాత వస్తున్నట్టుగా తెలుస్తుంది. వ్యోమింగ్ ను చెందిన బిట్కాయిన్ సపోర్టింగ్ US సెనేటర్ సింథియా లూయిస్ ఫిన్సెస్ చట్టాలను తప్పుగా వర్తింపజేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బిట్కాయిన్ సాఫ్ట్వేర్ అభివృద్ధిని నేరపూరితం చేయడానికి బైడెన్ పరిపాలన ప్రతిపాదిస్తుందని పేర్కొనడం జరిగింది. గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజ్ మరియు Web3 టెక్నాలజీ కంపెనీ ఒకెక్స్ అధికారికంగా ఆస్ట్రేలియాలో తన సేవలను ప్రారంభించింది. ప్లాట్ఫామ్ ఇప్పుడు యూజర్లందరికీ స్పాట్ ట్రేడింగ్ మరియు కన్ఫర్మ్డ్ హోల్సేల్ క్లయింట్ల కోసం డెరివేటివ్స్ ట్రేడింగ్ ను అందిస్తుంది. UK యొక్క రాబోయే యూనివర్సల్ ఎన్నికల్లో గెలవడానికి లేబర్ పార్టీ ఫేవరెట్ ఎవరు కొనుక్కోబడినప్పటికీ క్రిప్టో విధానం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉండాలని ఇన్ఫోవేట్ ఫైనాన్స్ పాలసీ డైరెక్టరేట్ అడామ్ జాక్సన్ అన్నట్టుగా తెలుస్తుంది. కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ CFTC US లో ఫ్యూచర్స్ కమిషన్ మర్చెంట్ FCM గా నమోదు చేసుకోవడంలో ఫైలింగ్ సీజన్ లో ఉన్న క్రిప్టో బ్రోకరేజ్ సంస్థ పాల్కాన్ ల్యాబ్స్ పై చర్య తీసుకుంది. డిజిటల్ అసెట్ కస్టడీ మరియు వాలెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ లో ప్రముఖ ప్రొవైడర్ అయిన లిమిటెడ్ కస్టడీ ఈ రోజు అబుదాబి గ్లోబల్ మార్కెట్ ADGM ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీ FSRA నుండి ఫైనాన్షియల్ సర్వీసెస్ పర్మిషన్ FSP పొందడం ద్వారా ఒక మైల్ స్టోన్ అచీవ్మెంట్ ప్రకటించడం జరిగింది.